శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం. ఈ రోజు మనము శని రాశి పరివర్తన చేసుకున్న తర్వాత మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. చూడండి, శని రాశి పరివర్తన చేసుకోవడం జరిగింది. కుంభ రాశిని వదిలేసి మీన రాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి, దేవగురు బృహస్పతి రాశి, శుక్రుడిది ఉచ్చ రాశి లోపల ప్రెజెంట్ సాటర్న్ అయితే గోచరం జరుగుతుంది. ఈ గోచర సమయకాలం మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఎవరైతే మన ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. రాబోయే రోజుల్లో మిథున రాశి వారికి సంబంధించిన దిన ఫలాలు, వార ఫలాలు, రాశి ఫలాలు చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాం. అలాగే ముఖ్యమైన విషయాలు కూడా ఈ ఛానల్ మనం ప్రతి రోజు చెప్తుంటాం. ఓకే, చూసుకున్నట్లయితే ప్రెజెంట్ ఇక్కడ మిథున రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే సాటర్న్ ఇప్పుడు దశమ స్థానంలో గోచరం జరుగుతుంది. యోగ కారకుడైన సాటర్న్ భాగ్యాధిపతి దశమ స్థానంలో గోచరం జరగడం ఇది చాలా మంచి యోగం. ఇది చాలా మంచి యోగం అని అందులో కనుక ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే భాగ్యాధిపతి అలాగే అష్టమాధిపతి దశమ స్థానంలో గోచరం చేయడం వల్ల ఎవరైతే స్పిరిచువల్ గురుస్ ఉన్నారో, ఎవరైతే స్పిరిచువల్ కంటెంట్ ప్రొవైడర్స్ ఉన్నారో, ఎవరైతే సాధన అనుష్ఠానాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నారో, ఎవరైతే ప్రత్యేకంగా ఆధ్యాత్మిక క్షేత్రాల లోపల విషయాల లోపల చాలా రుచి పెట్టుకొని ప్రజలకు ఏదైనా చేయాలని అనుకుంటున్నారు, ఎవరైతే సామాజిక ప్రవక్తలు ఉన్నారో వాళ్ళందరికీ రాబోయే రోజుల్లో మంచి గుర్తింపు అయితే రాబోతుంది. మంచి రోజులు అయితే రాబోయే రోజుల్లో మిథున రాశి వారికి ఉండబోతున్నాయి. ఇక్కడ ఎవరైతే ఆస్ట్రాలజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా బాగుండబోతుంది. ఎవరైతే ప్రత్యేకంగా లైఫ్ ఇన్సూరెన్స్ కి సంబంధించిన విషయాల లోపల పనిచేస్తున్నారో, ఎవరైతే చార్టెడ్ అకౌంటెంట్ ఉన్నారో, ఎవరైతే ప్రత్యేకంగా అడ్వకేట్స్ ఉన్నారో, ఎవరైతే ప్రత్యేకంగా సివిల్ లోపల కనుక డాక్టర్స్ ఉన్నట్లయితే వాళ్ళకి చాలా బాగుండబోతుంది. సాటర్న్ కర్మకారకుడు భాగ్యాధిపతి అలాగే కర్మాధిపతి సాటర్న్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు మీ దశమ స్థానంలో గోచరం జరగడం వల్ల కాస్త పనిలో అనుకునే డీలే అవుతాయి, కానీ మీరు అనుకున్న కన్నా చాలా బాగా అవుతాయి. మళ్ళీ చెప్తున్నా, అనుకున్న పనులు కాస్త డీలే అవుతాయి, కానీ అనుకున్న కన్నా చాలా బాగా అవుతాయి. కాబట్టి టెన్షన్ తీసుకోకండి, వరి అయితే అస్సలు అవ్వకండి. దశమ స్థానంలో సాటర్న్ ఉండడం వల్ల ఇక్కడ రాజకీయ క్షేత్రాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా బాగుండబోతుంది. రాజకీయ క్షేత్రాల్లో బాగుండబోతుంది. కానీ చిన్న మిస్టేక్ ఏంటంటే కాస్త మీరు ఎక్కువగా మాట్లాడకండి, కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి విషయాల్లో తొందరపాటు అయితే మీరు అస్సలు చేయకండి. దశమ స్థానంలో సాటర్న్ ఉండడం వల్ల ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండండి. కొన్ని విషయాల లోపల మీకు ఇబ్బంది కలిగే అవకాశం అయితే కనబడుతుంది. బీ కేర్ఫుల్ ఉండడానికి ప్రయత్నించండి. ఇంతకు ముందు మీరు ఏమైనా తప్పులు కనుక చేసినట్లయితే దాని ప్రభావం ఈ సంవత్సరం మీరు అక్టోబర్, నవంబర్ తర్వాత చూడగలుగుతారు. సో బీ కేర్ఫుల్ గా ఉండడానికి ప్రయత్నించండి. సాటర్న్ థర్డ్ ఆస్పెక్ట్ కనుక చూసుకున్నట్లయితే మీ రాశి నుంచి ద్వాదశ స్థానం పైన ఉండబోతుంది. ఎవరైతే ఫారెన్ కి వెళ్ళాలని అనుకుంటున్నారో, ఎవరైతే ఫారెన్ లోపల సెటిల్ అవ్వాలని అనుకుంటున్నారో, పర్మనెంట్ విదేశాల్లో ఉండాలని అనుకుంటున్నారో అలాంటి వారు కనుక చూసుకున్నట్లయితే సాటర్న్ 2.5 years గోచరం జరగడం వల్ల అక్కడ మీకు సెటిల్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది. అంటే మంచి టైం ఉంది, బ్యాడ్ టైం అంటే బాగానే ఉంది, మరింత కంగారు పడాల్సిన అవసరం లేదు. అనుకున్న పనులు తప్పకుండా అవుతాయి, కాస్త డీలే అవుతాయి, కానీ కంగారు పడకండి. ఇంకోటి ఏంటంటే ఈ సమయకాలం లోపల కాస్త ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు బాగా చూసుకొని చేయండి. ప్రత్యేకంగా ఏంటంటే రేపు జూలై తర్వాత మీరు కొన్ని చోట్ల కొన్ని డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు అయితే కనబడుతుంది. అని ఏదైనా నేర్చుకునే అవకాశం రాబోయే రోజుల్లో చాలా ఎక్కువగా అయితే ఇక్కడ మిథున రాశి వారికి ఉండబోతుంది. ఇదే సమయకాలం లోపల జీవితం లోపల కొన్ని కొత్త వ్యక్తులతో పరిచయం కూడా కలగబోతుంది. ఇదే సమయకాలం లోపల జీవితం లోపల కొత్త వ్యక్తులతో పరిచయం కూడా కలగడం వల్ల కాస్త బీ కేర్ఫుల్. మీ రహస్యాల గురించి వాళ్ళతో ఎక్కువగా అస్సలు చెప్పుకోకండి. అని ఇంకోటి ఏంటంటే సాటర్న్ 7th ఆస్పెక్ట్ చతుర్థ స్థానం పైన ఉండడం వల్ల కాస్త కుటుంబానికి సంబంధించిన విషయాల లోపల టెన్షన్, డిప్రెషన్ మీకు తప్పకుండా ఉండి తీరుద్ది. ఫ్యామిలీకి సంబంధించిన విషయాల లోపల కొద్దిగా డిప్రెషన్ అయితే మీరు రాబోయే రోజుల్లో తప్పకుండా చూసి తీరుతారు. అని ఇది కావాలని చెప్పట్లేదు, బికాజ్ ఇట్స్ హ్యావ్. ఎందుకంటే ఒక విషయం తెలుసుకోండి, సాటర్న్ ఎక్కడైతే ఉంటాడో ఆ హౌస్ కి ఏదైతే ఎదురు ఉంటుందో ఆ హౌస్ కి సంబంధించిన ఎప్పుడు జీవితం లోపల దుఃఖము కలుగుతూ ఉంటుంటది. కాబట్టి ఇప్పుడు ఫ్యామిలీ లోపల దుఃఖం అది మీ దుఃఖమే అవుద్ది, ఫ్యామిలీలో బాధ మీ బాధనే అవుద్ది. అని మీ వల్లనే కొన్ని విషయాల లోపల ఫ్యామిలీ లోపల డిస్టర్బెన్స్ అవుతుంటాయి. సో మీరు దాన్ని కాస్త మరింత సీరియస్ తీసుకోకుండా ఆ సమస్య నుంచి దానికి సమాధానం ఏందో వెతకండి. మీరే వాళ్ళపైన అస్సలు కోప్పాడకండి. సాటర్న్ 10th ఆస్పెక్ట్ కనుక చూసుకున్నైతే 7th హౌస్ పైన ఉండబోతుంది. కొత్త వ్యాపారం ఏదైనా మొదలు పెట్టాలనుకున్నైతే తప్పకుండా మొదలు పెట్టండి. ఎవరైతే రియల్ ఎస్టేట్స్ ఉన్నారో, ముందు నుంచి చేస్తుండో, ఒకవేళ మీ జాతకంలో కుజుడు కనుక మీన రాశిలో ఉన్నట్లయితే ఈ సమయకాలం మీకోసం చాలా బాగుండబోతుంది రియల్ ఎస్టేట్ కోసం. ఎవరైతే జాబ్ పరివర్తన చేయాలని అనుకుంటున్నారో, జాబ్ లోపల చేంజెస్ చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళకు కూడా బాగుండబోతుంది. ఈ సమయకాలం లోపల పెళ్లి యోగం ఉందా అంటే తప్పకుండా పెళ్లి యోగం ఉంది. నెక్స్ట్ ఇయర్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ సంవత్సరం ఫిక్స్ అయ్యే యోగం కూడా ఉండబోతుంది. అని సాటర్న్ 10th ఆస్పెక్ట్ సప్తమ స్థానం పైన ఉండడం వల్ల
ఎవరైతే ప్రొఫెషనల్, క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది. చూడండి, ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో, అది కూడా భావంతో పాటు, గ్రహాలతో పాటు, దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే, అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది. అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది. దాదాపు చూసుకున్నట్లయితే ఆ వీడియో 40 మినిట్స్ నుంచి అలా 1 అవర్ వరకు ఉండబోతుంది. అంటే అందులోపల రాబోయే రోజుల్లో 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది, మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి, దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది. అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటాయి. ఎందుకంటే గోచరం మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి. కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది. అని ఈ వీడియో ఫార్మాట్లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో, సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా, మీ గురించి చెప్తున్నా అనుకోండి, మీకు చూసేటప్పుడు కాస్త తెలుసుద్ది, అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది. మనకి ఇలా ఉంది, మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది. మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మాట్లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే, ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు. ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుందంటే, మీరు అమౌంట్ పే చేసిన తర్వాత 5 డేస్కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల, అంటే గూగుల్ డాక్యుమెంట్లో కావచ్చు, లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది, దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి. ఉన్నారు ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళకి ఈ సంవత్సరం కాస్త క్లయింట్స్ ఎక్కువగా రాబోతున్నారు. ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకి ఇది అంత అనుకూలంగా లేదు. రైతులకు అంత అనుకూలంగా లేదు. ప్రకృతి వల్ల కొన్ని విషయాల లోపల మీకు ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువగా ఇక్కడ మిథున రాశి వారికి అయితే ఉండబోతున్నాయి. ఒక విషయం తెలుసుకోండి, శాటర్న్ కేంద్రంలో ఉన్నాడు. ఒక విషయం, శాటర్న్ కనుక దశమ స్థానంలో గోచరంలో కావచ్చు, జాతకంలో కనుక కావచ్చు ఉన్నట్లయితే, ఇలాంటి జాతకులకి కాస్త స్ట్రగల్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. కొన్ని కొత్త పనులు చేయాల్సి వస్తుంది. తప్పకుండా చేయండి. కానీ మీకన్నా మీరు ఏదైతే పని చేస్తున్నారో, ఏదైతే కొత్త చేయబోతున్నారో, మీకన్నా చేసిన వారి ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నట్లయితే వాళ్ళతో కాస్త సలహా తీసుకోండి. వాళ్ళ సలహా మీకు చాలా అవసరము. అండ్ రాహు శాటర్న్ సంబంధం ఇది 18th మే వరకు ఉండబోతుంది. కొన్ని విషయాల లోపల రాజకీయ క్షేత్రాలు జాగ్రత్తగా, తొందరపాట్లు ఇలాంటి రకమైన నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. కానీ ఏదైనా అంచనాలు, ఏదైనా ప్లానింగ్స్ కనుక చేసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా చేసుకోండి. ఈ సమయకాలం మీకోసం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. శాటర్న్ ఓవరాల్ మిథున రాశి వరకు మంచి ఫలితాలు ఇస్తాడు. ప్రతిరోజు హనుమాన్ చాలీసా 9 టైమ్స్ తప్పకుండా చదవండి. ఆలోచించకుండా ఎవరికి హామీ అస్సలు ఇవ్వకండి. శ్రీమాత్రే నమః.